హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీచంద్ర ఫుడ్స్తో మీ ముందుకు వచ్చేసానండి. మునగాకు పౌడర్ చేసి చూపిస్తానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తాను. అమ్మాళ్ళ ఇంటికి వచ్చామండి ఫెస్టివల్కి. అక్కడ మునగ చెట్లు అయితే చాలా ఉన్నాయండి. మునగ చెట్టు నుంచి ఆకునైతే తెంపుతున్నామండి. మునగాకు చాలా మంచిదండి హెల్త్ పరంగా. ఆకుతోని పొడి చేసుకోవచ్చు, కర్రీ కూడా వండుకోవచ్చు. కంటి చూపుని పెంపొందిస్తుంది, జీర్ణ వ్యవస్థని మెరుగుపరుస్తుంది. మా అమ్మాల చెట్ల నిండా మునగకాయలు కాసాయండి. చాలా ఫుల్గా ఉన్నాయి. కాయలు అయితే చాలా ఉన్నాయి. కాయలు అయినా సరే మునగకాయ అయినా పరంగా చాలా సరే హెల్త్ పరంగా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. నిండా అయితే ఫుల్ కాసి ఉన్నాయండి మునక్కాయలు. ఇగో తెంపాము. మునగాకుని శుభ్రం చేసి కడిగి పెట్టుకున్న ఆకుని రెమ్మల నుంచి ఈ విధంగా ఆకుని తీసుకోవాలి. దూసుకోవాలని కూడా అంటారు కొందరు, తీసుకోవాలని కూడా అనొచ్చు. తీసుకున్న మొత్తం ఆకుని ఒక క్లాత్ మీద ఆరబెట్టుకోవాలి. అది ఎండలో కాదండి, నీడలోనే ఫ్యాన్ కిందైనా ఆరబెట్టుకుంటే ఒక 1 అవర్ ఆరితే సరిపోతుందండి. హెల్త్ పరంగా చాలా మంచిదండి. ములమాకు పొడి చేసుకొని తింటే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ఇందులో మాత్రం ములమాకులో కానీ ములంకాడలో కానీ చాలా చాలా మంచిది హెల్త్ పరంగా. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ప్రాసెస్ చూపిస్తానండి. ములమాకు పొడి ఎలా చేసుకోవాలనేది మీ అందరి కోసం చూపిస్తానండి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ముందుగా ఆరబెట్టుకున్న ములమాకు, 1 కప్పు పెసరపప్పు, 1 కప్పు పల్లీలు తీసుకున్నాను, 1 కప్పు కందిపప్పు తీసుకున్నాను, మినప్పప్పు 1/2 కప్పు తీసుకున్నాను, శనగపప్పు 1 కప్పు, నువ్వులు 1 కప్పు, కరివేపాకు 1 కప్పు తీసుకున్నాను, జీలకర్ర 4 టేబుల్ స్పూన్స్ జీలకర్ర తీసుకున్నాను, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, ఎండుమిర్చి ఒక 20 అన్నీ ఉంటాయి తీసుకున్నాను. ఎండుమిర్చి, వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 20 ఉంటాయి తీసుకోవాలి. ములమాకు పొడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇవన్నీ. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకోవాలండి. పల్లీలు వేసుకొని వేయించుకోవాలి. పల్లీల్ని దోరగా వేయించుకోవాలి. పల్లీలు ఎంత బాగా వేగితే అంత బాగుంటుంది టేస్టు. పల్లీలు అయిపోయి వేరే ప్లేట్లోకి తీసుకోవాలండి. అదే కళాయిలోకి శనగపప్పు, కందిపప్పు, పెసరపప్పు కలిపి వేయించుకోవాలి. మినపప్పు కూడా 1 కప్పు వేసుకొని వేయించుకుంటున్నాను. శనగపప్పు, కందిపప్పు, మినపప్పు 40% వేగాక నువ్వులు వేసుకొని వేయించుకోవాలి. పప్పులన్నీ 40% వేగాక జీలకర్ర వేసుకొని వేయించుకోవాలి. జీలకర్ర వేగిన తర్వాత అదే ప్యాన్లోకి ధనియాలు కూడా వేసుకొని వేయించుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు వేయించుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకొని వేయించుకోవాలి. బాగా రోస్ట్గా వేయించుకోవాలి. అలా అయితేనే బాగుంటాయి. నాకు స్మెల్ వస్తుంది వేగేటట్టు. నేను ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. అదే కళాయిలోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ములమాకుని వేయించుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఆకుని వేసుకొని వేయించుకోవాలి. చాలా టైం ఏమి వేగక్కర్లేదండి, 10 మినిట్స్ అయితే చాలు. ఆకు తడి లేకుండా ఆరబెట్టుకుంటాం కాబట్టి ఈజీగానే వేగిపోతుంది, తొందరగా వేగిపోద్దండి. వేగిపోయిన ఆకుని వేరే ప్లేట్లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. పప్పులు, ఎండుమిర్చి ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఈ ఉప్పుని క్రిస్టల్ ఉప్పు అని అంటారు. రుచికి సరిపోయినంత క్రిస్టల్ ఉప్పు వేసుకుంటాను. దీన్ని గడ్డ ఉప్పు అని కూడా అంటారు. మునగాకు పొడి చేసుకునేటప్పుడు బాగా మెత్తగా చేసుకోవద్దు, రవ్వలాగా చేసుకుంటేనే బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే అది పంటి కింద తగిలి చాలా టేస్ట్ అనిపిస్తుంది.
కంప్లీట్గా గ్రైండ్ చేసుకున్నాక మొత్తం మిశ్రమాన్ని ఈ విధంగా కలుపుకోవాలి. అంతా బాగా కలిసేటట్టు కలుపుకుంటే సాల్టు కారం అన్నీ బాగా కలుస్తాయి. వేడి వేడి అన్నంలోకైనా ఇడ్లీలోకైనా తింటే చాలా టేస్ట్గా ఉంటాయండి. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కనుక తింటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక గాజు బాటిల్లో స్టోర్ చేసుకుంటే 6 months వరకు పాడవకుండా ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంటుంది. వేడి వేడి రైస్లోకి ఒక స్పూన్ పొడి వేసుకొని ఒక స్పూన్ నెయ్యి వేసుకొని తింటే ఆ టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుందండి. పిల్లలకి మాత్రం హెల్త్ పరంగా చాలా మంచిది. ఈ తరం పిల్లలకి ములమాకన్నా ములంకాళ్ళన్నా ఇష్టంగానే తింటారు. ఇష్టంగా తినాలంటే ఇలా పొడి చేసుకొని ఇడ్లీలోకైనా సరే రైస్లోకైనా వాళ్ళకి రెగ్యులర్గా ఒక స్పూన్ పెడితే హెల్త్ పరంగా చాలా మంచిదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ములమాకు ఎక్కడైనా దొరుకుతుందండి. ఇలా ఈ ప్రాసెస్లో చేసుకొని తినండి. హెల్త్ పరంగా చాలా మంచిది.